చూస్తే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. గత కొన్ని రోజులుగా వాడివేడిగా సాగిన సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ సెషన్లో అసెంబ్లీ మొత్తం 82 గంటల 47 నిమిషాల పాటు పనిచేసింది. సభ్యులు వివిధ ప్రజా సమస్యలపై తమ గళాన్ని వినిపించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన 10 ముఖ్యమైన బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. రాష్ట్ర బడ్జెట్ వ్యయాలకు సంబంధించిన అత్యంత కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుకు సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభ ముందుకొచ్చిన బిల్లులో ఓ బిల్లును ప్రభుత్వం సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసింది. ఆ బిల్లుపై మరింత లోతైన అధ్యయనం, సభ్యుల సూచనల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను గృహ నిర్బంధం చేశారని అనుమానం ఉందన్నారు. కేసీఆర్ వరి వేస్తే ఉరి అన్నాడని, తాను వరి వేస్తే బోనస్ ఇచ్చి చూపిస్తున్నానన్నారు. రావణాసురుడి వల్లే రాముడి పేరు వచ్చిందన్న సీఎం రేవంత్, శకుని వల్లే కృష్ణుడికి ప్రాధాన్యత వచ్చిందన్నారు. కేసీఆర్ వల్లే రేవంత్ రెడ్డికి పేరు వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన విందులో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి భోజనం చేశారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన ఏడాది పూర్తయిన సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని డైనింగ్ హాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సన్నబియ్యంతో ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రేషన్ షాపుల ద్వారా సామాన్యులకు అందుతున్న అదే నాణ్యమైన బియ్యంతో వండిన పదార్థాలను ప్రజా ప్రతినిధులందరికీ వడ్డించారు. ఈ విందులో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని మంత్రులు, అధికార ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సన్నబియ్యం భోజనం చేశారు. అనంతరం వారు సన్నబియ్యం విందు వల్లే భలే బాగుందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కితాబిచ్చారు. పేదలకు అందుతున్న బియ్యం నాణ్యత ఏ విధంగా ఉందో ఈ సందర్భంగా ఆయన స్వయంగా పరిశీలించారు. ఇక సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. మండలి సమావేశాలు ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన దిగారు. చైర్మన్ పోడియం దగ్గర ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీంతో మధుసూదనాచారి, తాత మధు, వాణిదేవి సహా బీఆర్ఎస్ సభ్యులను చైర్మన్ సస్పెండ్ చేశారు. శ్రీ మధుసూదనాచారి, సిరికొండ, శ్రీ తక్కలపల్లి రవీందర్రావు, శ్రీ దేశపతి శ్రీనివాస్, శ్రీ ఎల్ రమణ, శ్రీ వంటేరి యాదవ్ రెడ్డి గారు, శ్రీ సుంకరి రాజు గారు, శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారు, శ్రీ తాతా మధుసూదన్ గారు, శ్రీమతి ఎస్ వాణిదేవి గారు, శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీ ఎం కోటిరెడ్డి గారిని. Motion moved. The question is that under sub rule 2 of rule 308 of the Council of Rules, that members named by the chairman be suspended from the services of the house for today. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and members named by
the chairman are suspended from the services of the house for today. Please. మైనింగ్ అక్రమాలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. వట్టినాగులపల్లిలో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. 1400 కోట్ల విలువ చేసే భూమిపై పొంగులెట్టి కన్నుపడిందని కేటీఆర్ ఆరోపించారు. మంత్రి కుమారుడు ఇంటికి వచ్చి బెదిరించారన్నారు. వీరికి 1967 నుంచి ఇక్కడ భూమి ఉన్నది. తర్వాత స్వయంగా వారి పేరు మీద ఉంది, వారి భార్య పేరు మీద, వారి కూతుళ్ళ పేరు మీద సతీష్ షా గారికి భూమి ఉంది. 1967 అంటే దాదాపు 60 ఏళ్ళ నుంచి ఈ ల్యాండ్లో వారే ఉన్నారు వట్టినాగులపల్లి గ్రామంలో. సరే, ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, ఇక్కడ తోటలు పెరిగిన తర్వాత, అన్ని పెరిగిన తర్వాత ఇవాళ ఈ భూమి విలువ 1 ఎకరం కనీసం 50 కోట్లు ఉంటుంది. అంటే దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుతున్న భూమి యొక్క విలువ దాదాపు 1400 కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఇది. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కన్ను పడింది. పడ్డ తర్వాత ఆయన వారి ఇంటికి 2 సార్లు వచ్చారు. వారి కుమారుడు వచ్చారు. వచ్చి మాకు ఈ ల్యాండ్కు మొదలు తవ్వ కావాలి, ఇళ్ళకెళ్ళి మాకు తవ్వలేదు, పోవడానికి వెనకాల మేము భూమి తీసుకున్నాము, దానికి తవ్వ అడిగారు. వీరు మాకు ఇష్టం లేదు, మేము అట్లా దీని ఒక తోట పెట్టుకున్నాము, మా పిల్లల కోసం పెట్టుకున్నాం, ఇవ్వమని చెప్పారు. తర్వాత ఏం చేసినారు, మంత్రి గారు స్వయంగా వచ్చారు, ఇంటికి వచ్చినారు. ఇంటిమిడేషన్, వారు మాట్లాడిన మాట ఏంటంటే ఇంటిమిడేషన్, బెదిరించడానికి వచ్చినట్టుంది తప్ప ఇంకో దానికి రాలేదు. మంత్రి గారు వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే ఏం జరుగుతుంది, మేము ఇవ్వమండి, మేము స్థలం ఇవ్వము, మాకు అమ్మే ఉద్దేశం లేదు, మా పిల్లల కోసం పెట్టుకున్నామని వారు చెప్పారు. చెప్తే మంత్రి గారు వెంటనే ఏం చేసినారు, ఒక అరాచక పర్వానికి తెరలేపినారు. ఆయన డిపార్ట్మెంట్లోని ఏడీ సర్వే అనేవాడిని అడ్డం పెట్టుకుని శ్రీనివాసులు అనే వ్యక్తిని అన్అఫీషియల్గా బెదిరించారు. ముందు ఏమని, మీ ల్యాండు ఇక ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, ఇందాక వారు చూపెట్టిన ఫోటో అదే, ఔటర్ రింగ్ రోడ్లోనే మీ ల్యాండు కొంత పోయింది, తర్వాత కొంత లేనిది పక్క సర్వే నెంబర్కి నూకి అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఇచ్చేతందుకు బెదిరించేతందుకు, వాళ్ళు ల్యాండ్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి పరోక్షంగా బెదిరింపులు అధికార యంత్రాంగం ద్వారా చేసే ప్రయత్నం చేశారు. ఆ శ్రీనివాసులు అనే వ్యక్తి తర్వాత డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులో దొరికాడు. 100 కోట్ల రూపాయలతో సహా దొరికిన వ్యక్తి ఆయన. అలాంటి ఒక అక్రమార్కుని అడ్డం పెట్టుకుని మంత్రి గారు వీళ్ళ 27 ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేసినారు. గవర్నర్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. మంత్రి పొంగులేటి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గవర్నర్కు ఆధారాలు అందించారు. పొంగులేటి కుటుంబం ప్రజా సంపదను దోచుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పొంగులేటిని కాపాడేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈరోజు స్వయంగా ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గ సభ్యులే ఏ రకంగా ప్రజా సంపదని కొల్లగొడుతున్నారు, ఏ రకంగా ప్రజా సంపదని దోపిడీ చేస్తున్నారు, ఆధార సహితంగా వారికి పూర్తి స్థాయిలో వివరించి విడమర్చి ఆధారాలను కూడా సమర్పించి చర్య తీసుకోవాలని కోరాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా ఎక్కడైతే నిషేధిత ఆజ్ఞలున్నాయో, జంట జలాశయాలు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో 10 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా మైనింగ్ చేయడానికి, క్రషింగ్ చేయడానికి వీల్లేదని నిబంధనలుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే ఓఆర్ఆర్ పరిధిలో, కిలోమీటర్ పరిధిలో మైనింగ్ చేయడానికి వీల్లేదనే ఉత్తర్వులుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే వారికి సంబంధం లేని భూమిలో అసైన్డ్ భూమిని చెరబట్టి అందులో ఏ పర్మిషన్ లేదు, మినరల్ డీలర్ లైసెన్స్ లేదు, పొల్యూషన్ బోర్డు నుంచి ఇచ్చే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ కానీ లేదు. అట్లాగే మరి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు. ఏదీ లేకున్నా గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా 100 కోట్ల ప్రజా సంపదను రెవెన్యూ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ కొల్లగొడుతున్న విషయాన్ని ఆధారాలతో సహితంగా గవర్నర్ గారికి సమర్పించాం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ ఏడాదిలోకి అడుగుపెట్టిందన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్ల పాలనలో 128 మంది గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోయారని, విద్యార్థుల మరణాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెడిపోయడం అంటే గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మరణాలతో చెరిపివేస్తున్నారంటూ మండిపడ్డారు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా, ఈ ముఖ్యమంత్రిని కానీ ఈ మంత్రులను ఈ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని, మీ 6 గ్యారంటీలను నమ్మి, మీరు ఇచ్చినటువంటి 420 హామీలను నమ్మి, మీరు ఇచ్చినటువంటి వివిధ డిక్లరేషన్ల హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మీకు ఓట్లేస్తే మీరు ఇవాళ ఈ వర్గాలకు ఇస్తున్నది ఏంటంటే చావులు గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఈ వర్గాల పిల్లల భవిష్యత్తు బంగారుమయంగా ఉంటది అనుకుని నమ్మి మీకు ఓట్లేస్తే ఇవాళ ఈ వర్గాల పిల్లల చావుల్ని మీరు గిఫ్ట్ ఇస్తా ఉన్నారు. కేవలం వీళ్ళే కాదు, ఇవాళ ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు సుమారు 42 మంది, రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు 300 పైచిలకు మంది, ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఆత్మహత్యలు చేసుకునే కాడికి పరిస్థితి వచ్చింది. కాంట్రాక్టర్లు బిల్లులు రాకుండా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, కాలేజీలు పెట్టిన వాళ్ళు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా వల్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి పరిపాలనలో సంతోషంగా లేరు. మరి ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే ముఖ్యమంత్రి గారు, మంత్రులు వీళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒకవైపు గురుకులాల్లో పిల్లలు వస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆటలు ఆడుతూ ఉన్నాడు. మంత్రి వివేక్ గారు చెన్నూరు పట్టణంలో మంత్రిగా ఉన్నటువంటి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గ కేంద్రమైనటువంటి చెన్నూరు పట్టణంలో గురుకులంలో అమ్మాయి చనిపోతే మంత్రి వివేక్ గారు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే ఎల్బీ స్టేడియంలో ఫుట్బాల్ ఆటలు ఆడుతున్నారు. అంటే పిల్లల చావులు కూడా వాటి పట్ల కూడా కనీసం మీకు కనికరం లేదు, చీమగుట్టినట్టయినా లేదు. ఇవాళ మీ ఇళ్లలో పిల్లలకు ఇదే జరిగితే మీరు ఒప్పుకుంటారా? మీ ఇళ్లలో పిల్లలకు ఏదైనా జరగరానిది జరిగితే మీరు ఎల్బీ స్టేడియంలో పోయి ఫుట్బాల్ ఆటలు ఆడుకుంటారా? నేను అడుగుతా ఉన్నా ఇవాళ ముఖ్యమంత్రిని కానీ మంత్రి వివేక్ని కానీ. కనీసం ఒక్కనాడు కూడా ఈ గురుకులాలకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్ష పెట్టాడు, మంత్రులు సమీక్ష పెట్టారు, ఎమ్మెల్యేలు సమీక్ష పెట్టారు. ఇప్పటి వరకు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ, మా మంచిర్యాల జిల్లాలో కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ గురుకుల. తిరుపతి జిల్లా నాయుడుపేటలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పూదూరులో టిడ్కో ఇళ్లను ప్రారంభించారు. రెండు 2029కి అందరికి ఇళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు కట్టే ఇండ్లు కాకుండా 17,60,000 కట్టాలి. మొన్నే 5,50,000 ఇచ్చాం అదనంగా. ఇప్పుడు కాకుండా మీరు చూస్తే ఈ రోజు చేసిన 2,50,000 గృహ ప్రవేశాలు కాకుండా జూన్ నాటికి 2,70,000 గృహ ప్రవేశాలు చేస్తాం. సెప్టెంబర్ నాటికి 1,62,000 చేస్తాం. ఇదైనా ఇంకొక 12 లక్షలు ఉంటాయి. ఆ 12 లక్షలు కూడా మీకు ఇళ్లు కట్టించే బాధ్యత నాది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇంటి జాగా లేని వారికి ఇంటి జాగా ఇవ్వాలి. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. వీలైతే భగవంతుడు నాకు సహకరిస్తే ఇదే మారిగా బ్రహ్మాండమైన కాలనీలు కట్టి పేదవాడికి ఒక బ్రహ్మాండమైన ఆస్తి కలిగించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కాకుండా ఇండ్లన్నీ కట్టిస్తాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ 2 కాదు, గ్యాస్ ప్రతి ఇంటికి ఒక అన్నగా ఉండడానికి నేనే దీపం పెట్టాను, నేనే గ్యాస్ ఇప్పించాను. ఇప్పుడు మళ్ళీ దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీ అందరికి ఇచ్చాను. భవిష్యత్తులో పిఎన్జి కూడా పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. దానివల్ల మీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అది కూడా మీరు తీసుకోగలిగితే దానికయ్యే ఖర్చు నేనే ఇస్తాను. ఇప్పుడు 3 సిలిండర్లకు అయ్యే డబ్బులు ప్రతి 2 నెలలకు ఒకసారి మీ అకౌంట్లో వేసి మీరు కొనుక్కోవడానికి మీకు పూర్తిగా సహకరిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, నేను గాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని ఒక మాట చెప్పాం. ఆ రోజు మేము చెప్పింది రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, సూపర్ 6 ద్వారా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సుపరిపాలనకు నాంది పలికి కష్టమైన మళ్ళీ గాడి తప్పిన పాలన ఘాటిలో పెడతామని ఆ రోజు చెప్పాం. ఈరోజు మీరు చూస్తున్నారు 21 నెలలు. నేను 4వసారి ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు, కానీ నా సుదీర్ఘ అనుభవంలో చెప్తున్నాను, చరిత్రలో ఇంత
పనికి మాలిన ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మీలో కూడా కోపం వచ్చింది. ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం ఎన్డీఏ ఏర్పాటు చేయాలి, కేంద్రంతో కూడా కలిసి పనిచేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలని ముందుకు పోతే మీ అందరూ ముందుకొచ్చి 194% ఎవరిని పెట్టినా గెలిపించారు. ఇక్కడ నెలవల విజయశ్రీని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. ఇటీవల కాలంలో అలాంటి మెజారిటీ రాలేదు. 3-4 సార్లు ఓడిపోయాం. కానీ మీలో ఒక తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటే విజయశ్రీకి గెలుపుకు దోహదం చేసిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. 60 ఏళ్లు నిధులన్నీ హైదరాబాద్లోనే ఖర్చు చేశారని అన్నారు. 60 ఏళ్ల తర్వాత హైదరాబాద్ నుంచి పంపించేశారని, ఇప్పుడు కూడా మళ్ళీ అదే తప్పు చేస్తున్నారని ఆరోపించారు. నిధులన్నీ ఒకే ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. రేపు అమరావతి వాళ్ళు కూడా వెళ్ళిపోమంటే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ రాజధాని ఫెయిల్ అయితే మార్చుకోవద్దా? తర్వాత వచ్చే ప్రభుత్వాలకు ఆ అధికారం ఉండదా అంటూ ధ్వజమెత్తారు. హైదరాబాద్లో మనల్ని తరిమేసినప్పుడు మనం బాధపడిన దేనికి? హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది, మన తాలూకా రాజధాని అది, వచ్చినటువంటి డబ్బంతా అక్కడే పెట్టుబడి పెడుతున్నారు. ఆ పెట్టుబడి పెట్టడం వలన పోన్లే మన రాజధాని అభివృద్ధి చెందింది అని అనుకుంటే 65 సంవత్సరాల తర్వాత వారు వెళ్ళిపోమని చెప్పారు మనకి. మనం కొట్టి చేతులతో వచ్చేసాం. అంటే 65 సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి లభించిన డబ్బంతా మీరు ఒక దగ్గర పెట్టేశారు. ఆనాడు కూడా మాకేం జరగల, వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు కొత్త రాజధాని అని ప్రారంభమైంది. ఈ రాజధానికే మళ్ళీ డబ్బంతా పెడతానని చెప్పి 3,50,000 కోట్లు 2 సంవత్సరాలు అప్పు చేశారు. ఇందులో 1,000 కోట్ల రూపాయలు ఈ బీద జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు పెట్టారా అని అడుగుతున్నాను నేను. 1,000 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తిని పెంచేటువంటి కార్యక్రమం ఒక్కటైనా చేస్తారా? ఇంకా 3 సంవత్సరాలు కూడా ఇలాగే అయిపోతుంది. ఒక 6 కోట్లు 7 కోట్లు 5 సంవత్సరాలకు వాడుతారు, 100 లక్షల కోట్లు వాడేసే డబ్బంతా అక్కడ పెడతారు. అమరావతి అలాగే అభివృద్ధి చెందుతుంది. అంతా చెందిన తర్వాత అమరావతి చుట్టూన్న వాళ్ళు మనకేం చెప్తారంటే, మీరు మళ్ళీ అమరావతి వదిలేసి వెళ్ళిపోయండి అని చెప్పి హైదరాబాద్ లాగా వాళ్ళు కూడా అంటారు. అనరా? ఎప్పుడైనా ఒక ప్రాంతాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి చెందిన ప్రాంతం వాళ్ళు ఏదో ఒక రోజు ఆ మాట అనక తప్పరు. మీరు సమానంగా అభివృద్ధి చేయాలన్నటువంటి సందేశం మనకు హైదరాబాద్ విడిపోయినప్పుడే మనకు అర్థమైంది కదా. హైదరాబాద్ పొరపాటు చేయడం వల్లే మనం నష్టపోయినాం మనకు తెలిసి మళ్ళీ ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నువ్వేం చేస్తావు, జగన్ ఏం చేశాడు? అందుకే జగన్ ఏం చేశాడు? ఈ పోర్ట్లన్నీ వివిధ ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో కట్టాడు. 8 ఫిషింగ్ హార్బర్స్ శాంక్షన్ ఇచ్చారు. దాంట్లో మన జిల్లా వాడైనటువంటి అప్పలరాజు తాలూకా పట్టుదల పని కూడా అందులో ఉందని మీకు మనం చేస్తుంది. ఈవేళ హార్బర్ మనకిచ్చినటువంటి హార్బర్ పని జరగలేదు. ఈ పోర్ట్ ఇక్కడ తగలడుతుంది, అక్కడ వంశధార ప్రాజెక్ట్. కృష్ణా జిల్లాలో రెవెన్యూ యంత్రాంగంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. చిన్న సన్నకారు రైతులను టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అధికారులు ఆక్వా రైతులపై అన్యాయంగా ఆంక్షలు విధిస్తున్నారన్నారు. చిన్నాపురం, వాడపాలెం, వాడగొయ్యి, కోనతుమ్మలపాలెం, కేపీటీ పాలెం, పాతేరు గ్రామాల్లో 1-2 ఎకరాల రైతులు చెరువుల మరమ్మతులు కూడా చేసుకొనివ్వకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. 40 సంవత్సరాల నుంచి మచిలీపట్నం ప్రస్తుత సౌత్ మండలంలో ఉన్నటువంటి చిన్నాపురం కానీ, కొంత పార్టీ యాదర్ కానీ, లేదా తుమ్మల చెరువు కానీ, లేదా కోన కానీ, కేపిటిపాలెం కానీ, వాడపాలెం కానీ, బందర వెస్ట్ కానీ, బందర సౌత్ కానీ, గరాల దెబ్బ కానీ, పల్లితుమ్మలపాలెం కానీ, పోలాటి తిప్ప కానీ, ఈ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి అంతా కూడా దాదాపు ఆల్మోస్ట్ 80-90% చెరువుల కింద మారిపోవడం జరిగింది. ఎందుకంటే వరి పూడ్చినా ఇంటికి గింజలు పట్టుకెళ్లేటువంటి పరిస్థితులు, లాటరీ తగిలిన పరిస్థితులు కనపడుతున్న దృష్ట్యా ఒక ఆయన మాజీ ఎంపీపీ సత్యనారాయణ గారు, మరొక ఆయన మాజీ సర్పంచ్ గారి కొడుకు కాయి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళిద్దరిని కూడా చేయి దడపంది. ఎకరానికి 40 నుంచి 50,000 రూపాయలు ఎకరానికి లంచం ఇవ్వకుండా ఎవరు కూడా చెరువు తవ్వుకుంటాకు కానీ, లేదా చెరువు రిపేర్ చేసుకుంటాకు కానీ అవకాశమే లేదు. బోర్ వేసుకోవాలంటే, ఒక బోర్ వేసుకోవాలంటే 45,000, తవ్వుకోవాలంటే 50,000, కాళ్ళ ఎలా పడితే 40,000 రిపేర్ చేసుకుంటాకి, తవ్వుకుంటాకు కానీ. మేము ఆల్రెడీ ఎంఆర్ఓలకి అడిగాం, అయ్యా మీరు ఆపటం ఏంటయ్యా చిన్న చిన్న రైతుల్ని, ఇది అన్యాయం కదా ఎంఆర్ఓ తహసీల్దార్ గారు, ఇది తప్పయ్యా. అట్లా కొంతమంది బ్రోకర్లకి మీరు ఏజెంట్లుగా పనిచేస్తే అట్టగా ఆడు ఉసుకో అనగానే ప్రొక్లైన్లు, ట్రాక్టర్లు సీజ్ చేయటువంటి రైతులు నేడిపిస్తామేంటి? అందులో గొప్పగా ఏం జరుగుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చూడడం, మొత్తం చూడడం, పార్టీలు చూడడం అని చెప్పి పరిపాలన అందిస్తే
వీళ్ళు అసలు పార్టీలు చూడడం, కులం చూడడం, మతం చూడడం, ఎవడైనా సరే మాకు కట్టాల్సిందే. మాకు కొట్టకుండా ఎవడైనా ఏ పార్టీ అన్నా కానీ ఎవడన్నామని. నిన్న ఒక చిన్న రైతు కోనా ఫలితముల ప్రాంతంలో ఒక చిన్న రైతు 80 సెంట్లు రిపేర్ చేసుకుంటే ట్రాక్టర్లతో ఆర్డీఓ వచ్చేసేసి ఆ చెరువు పూడ్చేయమంటాడు. ఆర్డీఓ సాంబశివరావు అంట. ఏం పోయే కాలమయ్యా సాంబశివరావు, నీకు కలేజే ఉంటే నువ్వు నిజంగా రెవెన్యూ అధికారి అయితే దేవుడు నీకు సిగ్గనేది పెడితే కానూరు రెవెన్యూలో పెదపట్నం పక్కన మరదవుతుంటే సిగ్గు లేదా అని అడుగుతున్నాను. బందర్ ఆర్డీఓకి చెప్తున్నాం, నువ్వేదో తమాషాలుగా కొల్లు రవి దగ్గర చెంచాగిరి చేస్తే బాగా మూటలు కట్టుకెళ్ళచ్చు అనుకుంటున్నామేమో, అయితే కొల్లు రవికి ఒక 10 లక్షలు 50 లక్షలు ఇచ్చి పోస్టింగ్ వేయించుకొచ్చావేమో, అందుకోసం అని చెప్పని నీ ఇష్టారాజ్యంగా వాళ్ళకి దోసిపెట్టి నువ్వు దోచుకుని వాళ్ళకి పెట్టి ఏజెంట్ల కమిషన్ దగ్గర తీసుకుందాం అనుకుంటున్నామేమో. ఖచ్చితంగా నీ టైంలో మడ తవ్వారు ఇవాళ, దీనికి బాధ్యతను వహించాలి. తిరుపతిలో సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కూటమి ప్రభుత్వం కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతుందని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారానికి మంత్రి నారా లోకేష్ సూత్రధారి, పాత్రధారి అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు గారి ప్రభుత్వం అత్యంత దారుణమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. కలెక్టరేట్ ఆఫీస్కు కూతవేటు దూరంలో దాదాపు 1000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమిని అప్పనంగా రియల్ ఎస్టేట్ సంస్థలకి కారు చౌకగా టూరిజం డెవలప్మెంట్ పేరుతో సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 1000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమిని 22 ఎకరాల ఆ స్థలాన్ని 94 కోట్ల రూపాయలకు తెగనమ్మేస్తోంది. ఆ తెగనమ్మటం వెనుక 100 కోట్ల రూపాయల దోపిడీకి శ్రీకారం చుట్టింది. దీని వెనుక సూత్రధారి, పాత్రధారి నారా లోకేష్ గారని లోకమంతా కూడా అనుకుంటోంది. చరిత్రలో గత 20-25 సంవత్సరాలుగా ఎక్కడా కూడా టూరిజం స్థలాల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలంటే అది లీజు ప్రాతిపదిక మీద కానీ పీపీపీ పద్ధతుల్లో కానీ ఇవ్వటం ఆనవాయితీగా వస్తున్నది. దానికి పూర్తి విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ విధానంలో ఆ భూమిని ఆ సంస్థలకి కేటాయించటం జరుగుతున్నది. దివ్యశ్రీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అనేటువంటి బెంగుళూరు, హైదరాబాదు సంస్థలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసేటువంటి వ్యాపార సంస్థలకి ఈ స్థలాన్ని అమ్మివేసింది. 15 సంవత్సరాల పాటు జిఎస్టి అన్నదే పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవటం జరిగింది. భూమే విలువనే 4,80 లక్షల రూపాయలకు అమ్మేస్తూ దానికి అయ్యేటువంటి స్టాంప్ రిజిస్ట్రేషన్ ఫీజును కూడా పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు. 5 సంవత్సరాల పాటు విద్యుత్ ఇండస్ట్రీ రేట్లతో ఉండేటువంటి ఛార్జీలను మొత్తం రీఎంబర్స్మెంట్ చేసే విధంగా పూనుకోవటం జరిగింది. చంద్రబాబు గారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో P4 సమీక్షా సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశానికి బంగారు కుటుంబాలకు చెందిన లబ్ధిదారులు హాజరు కాకపోవడంపై ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని మండిపడ్డారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల ఎంపీడీఓలు సహా సంబంధిత అధికారులను వెంటనే సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అనంతరం అందరూ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వివరణ ఇవ్వాలన్నారు. ప్రజల కోసం పనిచేయని అధికారులకు తన నియోజకవర్గంలో స్థానం లేదన్నారు. all three of you very clear. వీళ్ళు ఇంత చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు అందరిని చేసుకున్నప్పుడు అదే మీరు కోఆర్డినేట్ చేయలేకపోతే మీరు ఎందుకుంటారా? ఇమీడియట్లీ యూ గో రిపోర్ట్ ద కలెక్టర్ ఆఫీస్ దిస్ మూమెంట్ అండ్ ఐ టెల్ దట్ యూ నాట్ గోయింగ్ టు బి వర్కింగ్ హియర్ కలాస్ ఎనీమోర్. వెరీ క్లియర్. నేనేదో దొంగతనం కూర్చొని ఇక్కడ పనిచేయను. ఇక్కడ ప్రాపర్ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్ పెట్టింది ఒక చిత్తశుద్ధితో పెట్టారు. మీరు చేసే తప్పులు నేను అనుభవించాను. ఇక్కడ నాట్ ద వే యూ షుడ్ వర్క్. షుడ్ బి క్లారిటీ. బాబు గారు ఎంత కష్టపడుతున్నారు, లోకేష్ ఎంత కష్టపడుతున్నారు దీని గురించి. ఇప్పుడు మండలం నుంచి మనం ఇంత చేస్తా ఉంటాం. కంపెనీస్ 4 ఉన్నారు, వాళ్ళకి ఇది కూడా వచ్చినాయి. వాళ్ళకి ఏ కుటుంబాలు వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అది కూడా తెలియకుండా మీరు మనం అది కూడా కోఆర్డినేట్ అయిపోయి ఎట్లా? నన్ను ఫోన్ చెప్పండి, అందరికి కోఆర్డినేట్ సరిపోదు. మీరుండే దీనికి 4 ఎందుకు పెట్టారు గవర్నమెంట్ మిమ్మల్ని? ప్లీజ్ రిపోర్ట్ కలెక్టర్ ఆఫీస్ ఇమీడియట్లీ. ఐ టేక్ కేర్.
and also launch a complaint against these people who didn't get change. ఎవరెవరు ఏమేమి రాలేదు చట్టంపేడు కరెక్ట్ ఇచ్చాడు. అండ్ ఆల్సో ఎయిర్పేడ్ నెక్స్ట్ కావచ్చు, శ్రీకాళహస్తి రూరల్ కావచ్చు, వీళ్ళ మీద జస్ట్ ఎంపీడీఓస్ మీద వీళ్ళు రాలేదని సెండ్ నోట్ టు ద CMO immediately. We will take whatever action they want to take, let them take. This is not the way to work. ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు కనీసం మీరు అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎట్లమ్మా? మళ్ళీ ఏంటి దాంకోని ఇంకోని చేసే అలవాటు నాకు లేవు. ప్రెస్ వాళ్ళ మీద మాట్లాడడం తప్ప. కేంద్రం విధించిన గడువు ముగుస్తుండటంతో ఇంకా లొంగిపోని మావోయిస్టుల పరిస్థితిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే దేశంలో మావోయిస్టుల నిర్మూలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. బస్తర్లో దాదాపు నక్సలిజం అంతమైందని ఆయన ప్రకటించారు. బస్తర్ పరిధిలోని ప్రతి గ్రామంలో పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణలో అనేక మంది మావోయిస్టు అగ్రనేతలు గడువుకు ముందే లొంగిపోయారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. किनका दर्द, इनकी वेदना, इनकी परेशानी, नक्सलियों द्वारा किया गया उनको अन्याय और उनके भविष्य को अंधेरे में घेरने वाली ये पूरी व्यवस्था एक बार देश की सबसे बड़ी पंचायत हमारी संसद में उजागर हो और पूरी दुनिया उसको जाने, मगर लंबे समय तक इसको मौका नहीं दिया गया। वो एक गलत प्रकार का नैरेटिव, एक गलत प्रकार का स्वप्न भोले भाले आदिवासियों के सामने रखा था कि हम आपके अधिकार के लिए लड़ रहे हैं, हम आपको न्याय दिलाने के लिए लड़ रहे हैं, हम आप विकास से महरूम रह गए हो इसलिए लड़ रहे हैं। मान्यवर, आज बस्तर से नक्सलवाद लगभग समाप्त हो चुका। बस्तर के अंदर हर गांव में एक स्कूल बनाने की मुहिम चली। बस्तर के अंदर हर गांव में राशन की दुकान खोलने की मुहिम चली। हर तहसील पंचायत में PSC CSC बने, इनके आधार कार्ड बने, राशन कार्ड बने, 5 किलो अनाज मिल रहा है, गैस के चूल्हे वितरित होते जा रहे हैं। मैं इतना ही पूछना चाहता हूं, नक्सलवाद की जो लोग यहां पर वकीलात कर रहे थे उनको कि ये 70 से अब तक क्यों नहीं मिला?